హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. పార్టీలు ఏర్పాటు అవ్వడం, ఎన్నికల్లో పోటీ చేయడం, ఒక్కోసారి ఘన విజయం సాధించి చట్టసభల్లో మంచి ప్రాతినిధ్యాన్ని పొందడం, కొన్నిసార్లు చాలా ఘోరంగా ఓటమి పాలై చాలా తక్కువ స్థానాలకు పరిమితం అవడం, ఇలాంటివన్నీ మనం తరచూ చూస్తూనే ఉంటాం. అంటే రెగ్యులర్గా రాజకీయాలను, వాటికి సంబంధించిన వార్తలను ఫాలో అయ్యే వారికి ఇవన్నీ కామన్. కానీ ఇటీవల మరి ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తర్వాత ఒక పార్టీ ఉంటుందా లేకపోతే అంతర్ధానం అయిపోతుందా అన్న స్థాయిలో కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటి మీద రకరకాల పెద్ద పెద్ద సంపాదకులు కూడా పెద్ద పెద్ద వ్యాసాలు రాస్తున్నారు. వీటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ నిన్న అబ్జర్వ్ చేశాను నేను. భారత రాష్ట్ర సమితి ఉంటేనే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనుగడలో ఉంటుంది. నిజానికి నాకు ఎంత ఆలోచించినా నాకు ఆ లాజిక్ అయితే అర్థం కాలేదు. రాసిన వారికే తెలియాలి. ఇప్పుడు 2014లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో 50 కంటే తక్కువ స్థానాలకు పరిమితమైంది. దాదాపు 10 సంవత్సరాలు. అంత మాత్రాన ఆ పార్టీ మనుగడ లేకుండా పోయిందా? ఆ తర్వాత 5 ఏళ్లకు జరిగిన మళ్ళీ 2019 ఎన్నికల్లో కూడా కొద్దిగా బెటర్మెంట్ తప్ప పెద్ద తేడా ఏం లేదు. అయినా సస్టైన్ అవుతుంది కదా. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలుంటే అప్పటి వరకు 10 ఏళ్ల పాటు, 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి 39 స్థానాల్లో విజయం సాధించింది. నిజానికి అది ఘోరమైన ఓటమేం కాదు. మ్యాజిక్ మార్కు 60 అనుకుంటే 21 సీట్లు తక్కువ వచ్చాయి. పోనీ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించిందా అంటే ఏం లేదు. కావాల్సిన మెజారిటీ కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అంతే. సో ఇలాంటి తరుణంలో భారత రాష్ట్ర సమితి ఉంటేనే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనుగడ సాధిస్తుంది, మనుగడలో ఉంటుంది, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆ పార్టీని మింగేస్తుంది లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడుతుంది అన్నట్టుగా రాయడం అనేది కొద్దిగా ఊహాగానమే అనిపిస్తుంది నాకైతే. భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు ఉన్నాయి. ఆ తర్వాత 7 సీట్లలో ఎంఐఎం ఉంది. ఎక్కడో చదివాను, 39 సీట్లు బీఆర్ఎస్, బీజేపీ 8 సీట్లు కలుపుకుంటే 47 ప్లస్ 7 ఎంఐఎం కలుపుకుంటే 54. ఇంకొక 6 కాంగ్రెస్ పార్టీ నుంచి చీల్చుకోగలిగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, మారిపోతుంది సిచ్యువేషన్ అనేది కూడా చూసాం. కానీ బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయా? ఏ స్థాయిలో మాటల తూటాలు పేలాయి ఆ 2 పార్టీల మధ్య అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఒక లాజిక్ చెప్పుకోవచ్చు. మరి చంద్రబాబు కూడా 2018-19 ఎన్నికల్లో నరేంద్ర మోదీని, బీజేపీ నాయకత్వాన్ని మామూలుగా తిట్టలేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కలుస్తున్నారు కదా అనొచ్చు. అక్కడ వేరు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 1-2%, మ్యాక్సిమం 3% కంటే ఓట్లు లేవు. కాబట్టి అక్కడ చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలి, ప్లస్ జాతీయ స్థాయిలో ఎంతో కొంత ఎంపీల మద్దతు కూడగట్టుకోవాలి అంటే అక్కడ అవసరం. కానీ తెలంగాణ విషయంలో అది లేదు. ఎందుకంటే స్థానికంగా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా కొద్దిగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవి పూర్తిగా జాతీయ దృక్కోణంలో జరిగే ఎన్నికలు, తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికలు. అలాంటప్పుడు బీఆర్ఎస్ 1-2 సీట్లకు పరిమితమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను అనుకోవట్లేదు అంత ఘోరంగా ఉంటుందని, బట్ ఆశ్చర్యపోనక్కర్లేదు ఒకవేళ అది జరిగినా కూడా. 5 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకోలేరా? 2001లో టీఆర్ఎస్ ఏర్పడ్డ తర్వాత ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగాయి చాలామందికి తెలుసు. 2009లో తక్కువ స్థానాలకు పరిమితమైన తర్వాత ఆ పార్టీని చీల్చడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేశారని, ఆయన ఇంకొన్ని రోజులు కనుక బతికుంటే అది జరిగేది కూడా అనేది చాలామంది చెప్పుకుంటారు ఇప్పటికి కూడా.
అలాంటి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని వ్యవహారాలు చూసి నెట్టుకొచ్చి చివరికి తెలంగాణ సాధించి 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న అపర చాణక్యుడు కేసీఆర్ ఉండగా బీఆర్ఎస్ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది అన్న వదంతులతో కూడిన వార్తలను నిజమనుకోవచ్చా? అదే సమయంలో బీజేపీ బీఆర్ఎస్తో ఎందుకు కలుస్తుంది? ఆ అవసరం ఏమిటి? ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో బీజేపీ ఇంకా బలంగానే ఉంది. గత ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా 4 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈసారి కూడా మోదీ చరిష్మా మరింత పెరిగింది తప్ప తగ్గలే. మొన్నటి అయోధ్య రామ మందిరం తర్వాత జరిగిన పరిణామాలు వాటికి సంబంధించి చూస్తే మోదీ చరిష్మా పెరిగింది తెలంగాణలో కూడా. దాని ఆధారంగా చెప్పాలంటే 4 నుంచి ఇంకా మెరుగుపడే అవకాశం ఉంది తప్ప లోక్సభ స్థానాలు తగ్గే అవకాశాలు లేవు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నంబర్లు పెంచుకుంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ వీళ్ళంతా పార్లమెంట్కి ఎలక్ట్ అయ్యారు. సో ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీయే ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కనుక స్థానికంగా ప్రభుత్వంలో ఉంటే వారి ప్రాతినిధ్యం ఢిల్లీలో కూడా ఉండాలని ప్రజలు కోరుకునే వాళ్ళము. ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఉన్న పెద్దగా ఉపయోగం లేదు అన్న అభిప్రాయం ఉంటుంది. దానికి తోడు పెరిగిన మోదీ చరిష్మా, ఇటు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, జాతీయ పార్టీలకు ఇవి 2 అనుకూలమైన అంశాలు. ప్రాంతీయ పార్టీ కాబట్టి రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు కేంద్రంలో పెద్దగా ఉపయోగం లేదు అన్న అభిప్రాయం సామాన్య ఓటర్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ఖచ్చితంగా తక్కువ స్థానాలకు పరిమితం అవుతుంది అన్నది ఆల్మోస్ట్ అందరి అంచనా. నా అంచనా కూడా అదే. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మనుగడలో లేకుండే బీఆర్ఎస్ కనుక 1-2 స్థానాలకు పరిమితం అయితే బీజేపీ స్థానికంగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బుల్డోజ్ చేసి పడగొట్టడానికి కుట్రలు చేస్తుంది అన్న ఒక ఊహాజనిత కారణం. మరి అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల సదరు పాత్రికేయునికి ఉన్న ప్రేమనో ఇంకో తెలియదు. కానీ బీఆర్ఎస్ ఉంటేనే అన్న కథనం చూస్తే కొద్దిగా నవ్వొచ్చింది. సరే, బీఆర్ఎస్ ఖచ్చితంగా కొనసాగుతుంది. కేసీఆర్ అంత ఈజీగా వదిలే రకం కాదు. ఏమీ లేనప్పుడే పార్టీని, ఉద్యమాన్ని ఉవ్వెత్తున ప్రజ్వలింపజేసి తన లక్ష్యాన్ని సాధించుకున్న కేసీఆర్ 2 దశాబ్దాల పార్టీని అంత ఈజీగా వదిలేస్తారా? దానికి తోడు కొడుకును సెట్ చేయాలి కదా. కొడుకును ముఖ్యమంత్రిగా చూసుకోవాలని అనుకుంటుందా? ఇంకొకటి ఒకటో వచ్చింది ఆ సంపాదకీయం చూసిన తర్వాత, సంపాదకీయం కాదు, ఒక ఆర్టికల్ చూసిన తర్వాత, వీకెండ్ ఆర్టికల్ చూసిన తర్వాత, బీఆర్ఎస్ ఉంటేనే కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధిస్తుందంటే ఆ 2 మిత్రపక్షాలని ఆయన పరోక్షంగా చెప్పదలుచుకున్నారా? అలా చెప్పదలుచుకున్న సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సంబంధించిన పత్రికలో గత 3 నెలలుగా ఆల్మోస్ట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి బీఆర్ఎస్ బీజేపీ కలవబోతున్నాయి అంటూ తరచూ వారానికి 1-2 సార్లు రాశారు. ఆ పార్టీకి సంబంధించిన ఢిల్లీ ప్రతినిధి కూడా ప్రత్యేక వ్యాసాలు రాశారు దాని మీద. తీరా లాస్ట్ వీక్ తెలిసిపోయింది బీఆర్ఎస్తో జతకట్టే ప్రసక్తే లేదని బీజేపీ హైకమాండ్ గుండె బద్దలు కొట్టేసింది. ఇప్పుడు అది మార్చేసి ఇప్పుడు బీఆర్ఎస్ మనుగడలో ఉండాలి. నాకు అనిపించింది అంటే బీజేపీ బలపడడం అతనికి ఇష్టం లేనట్టుంది బహుశా. దాన్ని పరోక్షంగా ఇలా చాటుతున్నారు. గమ్మత్ ఏంటంటే బీజేపీ మీద ఎట్లాంటి వార్తలనే రాయొచ్చు, వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోరు కాబట్టి. అదే కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద రాస్తే ఊరుకుంటారా? వెంటనే ఏదన్నా ముద్రేస్తారు, రియాక్షన్ కనబడుతుంది. కానీ బీజేపీ విషయంలో అలా ఉండదు. జాతీయ స్థాయి గురించి చెప్పట్లేదు. జాతీయ స్థాయిలో బీజేపీ ఆడుతున్న మీడియా గేమ్ చాలా పవర్ఫుల్ గేమ్. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు స్టేట్స్ అండ్ పర్టికులర్లీ తెలంగాణ, హైదరాబాద్ బేస్డ్ జర్నలిజం సంబంధించి. ఏదైనా అడుగుతారు బీజేపీ నాయకుల్ని. చిన్న 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న పొలిటికల్ రిపోర్టర్ కూడా ఏదైనా అడగలడు. మిగతా పార్టీ నేతలను అసలు కనీసం క్వశ్చన్ కూడా చేయడు, ఖాతరు కూడా చేయరు. సో మొత్తం మీద ఆ ఆర్టికల్ చదివిన తర్వాత అనిపించింది కాంగ్రెస్ బీఆర్ఎస్ మిత్రపక్షాలని ఆయన పరోక్షంగా చాటడానికి అలా ప్రయత్నం చేసినట్టున్నాడు. బట్ బీఆర్ఎస్ ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి టోకా లేదు.
అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ఉండదు అన్న ఊహాగానాలు కూడా అవసరం లేదనే నా అభిప్రాయం. ఇక బీజేపీ ఖచ్చితంగా మోదీ చరిష్మా ఆధారంగానే రాజకీయాలు చేస్తుంది కూడా. వాళ్ళు 370 సీట్లను సొంతంగా బీజేపీ తరపున లక్ష్యంగా పెట్టుకున్నారంటే మామూలు విషయం కాదు. చాలా అంచనాలు ఉంటాయి దాని వెనుక. దానికి సంబంధించి మరొక వీడియో చేస్తాను ఇవాళే. 370 రీచ్ అవ్వడం బీజేపీకి సాధ్యమా కాదా అనే విషయం కూడా ఇంకొక వీడియో ఇవాళ సాయంత్రం చేస్తాను. నేను కొన్ని నంబర్స్ తీసుకోవాలి. సో మొత్తం మీద తెలంగాణ విషయానికి వస్తే మాత్రం 3 పార్టీలు ఖచ్చితంగా మనుగడలో ఉంటాయి. అది ఆ పార్టీల అవసరం. ఇంకా చెప్పాలంటే ఇక్కడ బీఆర్ఎస్ తరపున గెలిచిన 39 మందిలో ఏ పార్టీలో చేరతారు అంటే చాలామంది ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన చాలామంది కీలకమైన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ నుంచి. ఒకవేళ ఎమ్మెల్యేలు రేపు అంటే ఇంకా రేవంత్ రెడ్డి గేట్లు ఓపెన్ చేయలేదని చెప్తున్నాడు కాబట్టి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత గేట్లు తెరిస్తే 39 మంది బీఆర్ఎస్ నేతల్లో ఎవరైనా ఎమ్మెల్యేలలో ఎవరైనా పార్టీ మారదలుచుకుంటే అందులో ఎక్కువ మంది మెజారిటీ కాంగ్రెస్ పార్టీనే చూస్ చేసుకుంటారు. నేనైతే ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో వాళ్లకు జాతీయ స్థాయి ప్రయోజనాలు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. వాళ్ళ ప్రయోజనాలు కూడా రాష్ట్రంతో ముడిపడి ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటాయి. సో జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో ఉండే బీజేపీలో చేరడం కంటే కూడా స్థానికంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరితేనే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన పనులు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగతమైన పనులు కావచ్చు, ఇతరత్ర ప్రయోజనాలు కావచ్చు, ఇవన్నీ నెరవేరే అవకాశాలు ఉంటాయి. అందుకోసం బీజేపీ రోల్ మార్చి ఏదో ఇక్కడ చేస్తుంది, ప్రభుత్వాన్ని పొడగొడుతుంది, అట్లాంటి ఊహాగానాలకు అసలు ఆస్కారమే లేదు ప్రస్తుతం. ఉంటుంది, ఇప్పుడు మధ్యప్రదేశ్ అట్లాంటి ప్లేసుల్లో జరిగింది అంటే చెప్పుకోదగిన స్థాయిలో బీజేపీకి నంబర్ ఉంది కాబట్టి గేమ్ ఆడగలిగారు. ఇక్కడ ఉన్నది జస్ట్ 8తో చేయాలంటే ఎంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిట్టనీళ్ళలో చీల్చాలి, బీఆర్ఎస్ను నిట్టనీళ్ళలో చీల్చాలి. అప్పుడు కూడా నంబర్కు మళ్ళీ సరుగుతుందా లేదా అనేది డౌటే. ఎందుకంటే 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎంతమంది వస్తారు? 39 మందిలో ఎంతమంది వస్తారు బీజేపీ అంట? సో బుల్డోజ్ చేయడానికి అవకాశం ఎక్కడుంది? సో బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ప్రమాదం పొంచి ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ నుంచే, రేవంత్ రెడ్డి నుంచే. ఎందుకంటే రేవంత్ రెడ్డిని కష్టాలు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో ఓటుకు నోటు సందర్భంలో అరెస్ట్ అయినప్పుడు ఆయన కూతురి పెళ్లి సందర్భంగా జరిగిన వ్యవహారాలు అవన్నీ అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి పగ తీర్చుకోవాలని అన్న దానికి వెళ్ళలేదు ఇంకా, కాబట్టి ఇప్పుడు ఏమైనా కొనసాగుతుంది. మేబీ అది కూడా వ్యూహాత్మకం కావచ్చు నేను అనుకుంటాను. ఇప్పుడే ఎలాంటి చర్యలకు పాల్పడితే అది అంతిమంగా లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రయోజనాలను దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే మార్పులు చేర్పులు అటు బీఆర్ఎస్ పార్టీ మనుగడకు సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చీలికకు సంబంధించి కావచ్చు. మీకు గుర్తునే ఉంటుంది 2019లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళలో 2/3 మందిని చీల్చి సిఎల్పి అనే లేకుండా ప్రధాన ప్రతిపక్షం హోదాను కాంగ్రెస్ పార్టీకి లేకుండా చేసింది కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్కి సంబంధించిన రాజకీయ వ్యూహం. అలాంటప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోదలిస్తే బీఆర్ఎస్ పార్టీని ఉంచాలా, అక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలను రాక్కోవాలా, ఆ పార్టీకి సంబంధించిన ఫ్యూచర్ను ఏం చేయాలి అనేది రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నిర్ణయిస్తారు. మొన్న ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా రేవంత్ రెడ్డి చేశారు. వచ్చే 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని అన్నట్టుగా ఆయన, లేకపోతే ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. అంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఉన్నప్పుడు ఆ రకమైన వ్యూహాలు కూడా లాంగ్ టర్మ్ లాగా ఇంప్లిమెంట్ చేస్తారు. అందుకే హీఈస్ వెయిటింగ్ ఫర్ టైమ్. ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ ఓన్లీ రేవంత్ రెడ్డి విల్ షో హిజ్ ఒరిజినల్ స్ట్రాటజికల్ మూమెంట్. కాబట్టి నేను తర్వాత చెప్పదలుచుకుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ముప్పు ఉంది అని అంటే అది రేవంత్ రెడ్డి వైపు నుంచి ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ నుంచి ఉండొచ్చు. అంతేగాని బీజేపీ నుంచి స్థానికంగా ఉండే అవకాశాలు ఎంత మాత్రం లేవు. బట్ ఆ వ్యాసంలో బీఆర్ఎస్ ఉంటేనే బీజేపీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బుల్డోజ్ చేయకుండా ఉంటుంది అని చెప్పడం గమ్మత్ అనిపించింది నాకు.
మేబీ నేను అనుకుంటాను బీఆర్ఎస్ కాంగ్రెస్ను దగ్గర చేయడానికి ఒక ఫీలర్ వదులుతూ ఆ ఆర్టికల్ ఉందేమో అని అనుకుంటాను. ఎందుకంటే ఒకవేళ రెండు కలిసి ఉన్నాయనుకో, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా ఇక్కడ మిత్రపక్షంగా మారితే చాలా బలంగా ఉంటుంది. అప్పుడు బీజేపీని ఎదగకుండా చేయొచ్చు అనే ఒక ఐడియా ఇవ్వడానికి, క్లూ ఇవ్వడానికి, కాంగ్రెస్ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి క్లూ ఇవ్వడానికి ఆ ఆర్టికల్ రాశారేమో అని అనిపించింది చదివిన తర్వాత. మేబీ పెద్ద పాత్రికేయుడు, దాదాపు 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ జర్నలిస్ట్ కాబట్టి ఆయన రాశారంటే సంథింగ్ ఏదో ఉండుంటుంది. సో జస్ట్ అది చదివిన తర్వాత నాకు అభిప్రాయం కలిగింది, షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. నా ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదు, ఏ పార్టీకి వత్తాసు పలకడం కాదు. జస్ట్ నాకు కలిగిన అభిప్రాయాన్ని మాత్రమే ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.